99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మా డిపార్ట్మెంట్ కి వారం రోజులు కేటాయించారు ప్రభుత్వం. కాబట్టి వారం రోజుల కార్యక్రమం నిర్వహిస్తూ ఈ రోజు అమ్మ మాట అంగన్వాడీ బాట అనే కార్యక్రమం ర్యాలీ ద్వారా నిర్వహిస్తూ 3 సంవత్సరాలు నిండిన ప్రీ స్కూల్ పిల్లలని మన అంగన్వాడీ కేంద్రంలో నేర్పించాలి. ప్రైవేట్ పాఠశాలలకు తీటుగా ప్రభుత్వం మన అంగన్వాడీ కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పిస్తూ వాళ్లకు సిలబస్ బుక్స్ కూడా అందిస్తున్నాము. కాబట్టి ఆటపాటల ద్వారా విద్య నేర్పిస్తూ వాళ్ళ సమగ్రాభివృద్ధికి తోడ్పడతామని పిల్లల పేరెంట్స్ అందరికీ ఇంటింటికి తిరిగి అవగాహన కల్పిస్తున్నాము. ఈ కార్యక్రమం మా గౌరవనీయులు వర్ధనపేట మున్సిపల్ చైర్పర్సన్ గారు సారంగ పంచాల్ గారు కూడా అటెండ్ అయ్యారు. ఈ వార్డు కౌన్సిలర్ గారు పాపారావు గారు కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్ అవడానికి సహాయపడుతున్నారు. అలాగే ప్రీ స్కూల్ కార్యక్రమాలు తప్పనిసరిగా అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహిస్తున్నాము. అలా ప్రతి పిల్లల్ని 3 సంవత్సరాలు నిండిన ప్రతి పిల్లల్ని 5 సంవత్సరాలు నిండే వరకు అంగన్వాడీ కేంద్రాలకే పంపించాలని తల్లులందరికీ అవగాహన కల్పిస్తున్నాము. అంగన్వాడీ బాట అదే ప్రోగ్రామ్ ఇలా మొట్టమొదటిసారిగా మేము మరి రావడం జరిగింది. మరి చిన్న పిల్లలు మరి ఎంత ముద్దుగా వేసి 5 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళందరూ అంగన్వాడీ స్కూల్ అనేది చేర్పించుకోవాలి, అంగన్వాడీలో చదవాలి. మరి ప్రభుత్వం ఎంతో మరి వారికి చదువు రావాలనే ఉద్దేశంతోనే ఆట పాటల వస్తువులు కూడా మరి వాళ్ళు చదువుకునే విధంగా మంచిగా మరి ప్రభుత్వం చేపడుతున్నది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు అంగన్వాడీ స్కూల్లో చేరాలని నేను కోరుకుంటున్నా. అలాగనే ఇంటింటికి మేము ఇప్పుడు పోయి ప్రతి ఇంటికి బడి బాట కార్యక్రమంలో ర్యాలీగా వచ్చి ప్రతి ఇంటికి తిరిగి మేము అంగన్వాడీ స్కూల్లో జాయిన్ కావాలని చెప్పడం జరిగింది.